ఈ సహోదరులారా, ఈనాటి వాక్యంలో కానీ చూసినట్లయితే 2 ఉపమానాల ద్వారా ప్రభువు పరలోక రాజ్యములో దాగి ఉన్నటువంటి రహస్యాన్ని మనకి వెల్లడి చేస్తున్నారు. మొదటి ఉపమానం కానీ చూసినట్లయితే పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉంటూ ఉంది. రెండవ ఉపమానం కానీ చూసినట్లయితే పులిసిన పిండి. ఈ 2 సాధారణమైనటువంటి వస్తువుల ద్వారా దేవుని యొక్క రాజ్యము రహస్యాన్ని మనకి వెల్లడి చేస్తూ ఉన్నారు. మనము గొప్ప గొప్ప వాటిలో మనము దేవుని వెతకాలని కోరుకుంటూ ఉంటాము. కానీ దేవుడు చిన్నదానిలో తన యొక్క మహిమను దాచిపెడుతున్నాడు. మనిషి కళ్ళకు కనిపించేది పరిణామం, కానీ దేవుడు చూసేది విశ్వాసము. విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆవగింజని కానీ చూసినట్లయితే దేవుని పని చాలా నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది. ఆవగింజ యొక్క ఉపమానంలో కానీ చూసినట్లయితే దేవుని యొక్క పని ఏ విధంగా ఉంది? చాలా నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది. ఆవగింజ అన్ని గింజల కంటే చాలా చిన్నది. అది నేలలో పడితే అసలు అది కనపడదు. కొంతకాలము అది చనిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ చీకటి నేలలో నుంచి ఒక కొత్త జీవితాన్ని అది పొందుకుంటుంది. చనిపోయిందని అనుకున్నటువంటి ఆవగింజ ఆ మట్టి అనేటువంటి చీకటి నుంచి ఒక కొత్త జీవితాన్ని అది పొందుకుంటుంది. అది పెరిగి ఒక పెద్ద వృక్షములాగా తయారవుతుంది. అనేకమైనటువంటి పక్షులకు అది ఆశ్రయముగా నిలుస్తుంది. ఇది మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఒక గొప్ప పాఠము. దేవుడు చేసే పని చాలా సందర్భంలో గొప్ప గొప్ప వాటితో కాకుండా నిశ్శబ్దంగా ప్రారంభమవుతూ ఉంది. మన ప్రార్థనకు వెంటనే ఫలితం కనపడాలి అని మనము తహతహలాడిపోతుంటాము. వెంటనే మనం చేసేటటువంటి ప్రార్థనకి ఫలితం అనేది ఉండాలి. మరి కొంతమంది ఏమనుకుంటారు, మనము సేవను ఎవరు గుర్తించటం లేదే, మన మంచితనాన్ని అందరూ కూడా ఆసరాగా తీర్చుకుంటున్నారే, మన యొక్క మంచితనాన్ని మనకు బలహీనంగా ఏర్పరుస్తున్నారే అని మనందరం కూడా అనుకుంటాము. కానీ దేవుడు నాటినటువంటి విత్తనము వృధా కాకుండా పోదు, అది ఫలించకుండా పోదు. అందుకే దేవుడు, మనము పాత నిబంధనలు కానీ చూసినట్లయితే 1 సామ్యుయేలు 16వ అధ్యాయము 17 వచనాలు కానీ చూసినట్లయితే యావే దేవుడు దావీదును ఎన్నుకుంటున్నాడు. ఒక గొర్రెల కాపరి, అందరి దృష్టిలో అతను చాలా చిన్నవాడు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? అతని యొక్క హృదయాన్ని చూశాడు. అదే చిన్న గొర్రెల కాపరి తర్వాత ఏమవుతున్నాడు? ఇజ్రాయేలులకు రాజు అవుతున్నాడు. గొలియాతును హతమారుస్తున్నాడు, ఓడించాడు. ఇది అతని శక్తి కాదు, అతనిలో ఉన్నటువంటి చిన్న విశ్వాసము. దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. ఒక చిన్న విశ్వాసము ద్వారా దేవుడు దావీదుని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా పెద్దవారిలో, పెద్ద వస్తువుల్లో ఉండడు. తన పైన పూర్తిగా ఆధారపడే వారిని ఎన్నుకుంటాడు. దేవుడు పెద్దవారిని ఎప్పుడు కూడా ఎన్నుకోడు. తన పైన పూర్తిగా ఆధారపడతారు వారిని ఎన్నుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 2వ ఉపమానాన్ని కానీ చూసినట్లయితే 2వ ఉపమానం ఏంటిది? పులిసిన పిండి. నిజమైనటువంటి మార్పు లోపల నుంచి వస్తుంది. ఆ పులిసిన పిండి బయటకు కనిపించదు. అది నిశ్శబ్దంగా పిండి మొత్తాన్ని కూడా
మార్చేస్తుంది. నిశ్శబ్దంగా పిండి మొత్తాన్ని కూడా మార్చేస్తుంది. అలాగే దేవుని యొక్క కృప మన యొక్క జీవితంలో పనిచేస్తుంది. మొదట దేవుడు నీ యొక్క హృదయాన్ని మారుస్తున్నాడు. నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క మాటను, నువ్వు జీవించేటటువంటి జీవిత విధానాన్ని, మాటలను, ప్రవర్తనను మారుస్తున్నాడు. చివరికి నీ ద్వారా నీ యొక్క కుటుంబాన్ని మారుస్తున్నాడు. నీ ద్వారా నీ యొక్క సమాజాన్ని కూడా మారుస్తున్నాడు దేవుడు. క్రైస్తవ జీవితంలో గొప్ప అద్భుతము బయట కనిపించేటువంటి కార్యాలు కాదు. క్రైస్తవ జీవితంలో గొప్ప అద్భుతం ఏమిటి? బయట కనిపించేటువంటి కార్యాలు కాదు, లోపల జరిగేటువంటి హృదయ పరివర్తన. లోపల జరిగేటువంటి హృదయ పరివర్తన అనేది చాలా ముఖ్యం. అందుకే క్రీస్తు ప్రభువు లూకా సువార్తలో 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు కానీ చూసినట్లయితే జక్కయ్యని చూస్తున్నాము. జక్కయ్య యేసును ఒక్కసారే కలిచాడు. ఆ ఒక్కసారి కలయిక జక్కయ్య జీవితాన్నే మార్చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి కలయిక జక్కయ్య జీవితాన్నే మార్చేస్తుంది. డబ్బును ప్రేమించినటువంటి జక్కయ్య నేడు పేదలను ప్రేమిస్తున్నాడు. పేదలను ప్రేమించడము ఆరంభించాడు. స్వార్థంగా జీవించినటువంటి జక్కయ్య ఉదార స్వభావంగా మారుతూ ఉన్నాడు. ఉదార స్వభావంగా దాన ధర్మాలు చేస్తున్నాడు. దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క వాక్కు మనలో పనిచేసేటటువంటి విధానం ఇదే. దేవుని యొక్క వాక్యము పనిచేసేది ఇదే. మొదట మన యొక్క హృదయాన్ని మారుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కాలంలో మనము వెంటనే ఫలితాలను కావాలని కోరుకుంటాము. కానీ దేవుని రాజ్యము వేగముతో కూడుకున్నటువంటిది కాదు. విశ్వాసములో పెరుగుతుంది. విశ్వాసములో పెరుగుతుంది. ఒక చిన్న ప్రార్థన ఒక కుటుంబాన్ని రక్షిస్తుంది. ఒక చిన్న క్షమాపణ సంవత్సరాలు తరబడా నీ శత్రుత్వానికి ముగింపు పలుకుతుంది. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రేమ, నీ కార్యం ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఒక చిన్న అవును ప్రభు అనేటువంటి సమాధానం ఒక పవిత్ర జీవితాన్ని ప్రారంభించగలుగుతున్నాము. యేసు శిలువపై చేసినటువంటి త్యాగము ఆనాటి కాలంలో ఒక ఓటమిలాగా కనిపించవచ్చును. కానీ అదే మానవ జాతి రక్షణకు ఆరంభమైనది. దేవుడు చిన్నదానిగా కనిపించే దానిలోనే గొప్ప రక్షణమును దాచిపెట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. నేను చిన్న మంచి పనులను నిర్లక్ష్యము చేస్తున్నానా? నా జీవితంలో దేవుడు నాటిన విత్తనాన్ని విశ్వాసముతో పెంచుతున్నానా? నా హృదయము దేవుని యొక్క వాక్యానికి పులిసిన పిండి వలె స్పందిస్తున్నానా? నా ద్వారా ఇతరులు దేవుని ప్రేమను అనుభవిస్తున్నారా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ కొంచెంసేపు మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుందాము. ప్రభు అయిన దేవా, ఆవగింజలాగా చిన్నదిగా కనిపించే నా విశ్వాసాన్ని నీ కృపలో పెంచుము. చిన్న పనులను ప్రేమతో చేయటానికి, చిన్న అవకాశాలను విశ్వాసముతో ఉపయోగించటానికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించము. నా జీవితము నీ రాజ్యాన్ని విస్మరించే విధముగా ఒక వృక్షము వలె మార్చుము. అలసిన వారికి ఆశ్రయం ఇచ్చే విధముగా నీ ప్రేమకు సాక్ష్యముగా నన్ను నిలిచుము ప్రభు. ఆమేన్.